హలో దోస్తులు. దోస్తుల్లో పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారనుకుంటున్నాను. అందులో పిల్లలకి చెప్తున్నాను, పేరెంట్స్ మిమ్మల్ని తిడుతున్నారు తిడుతున్నారు అంటారే కానీ ఆ తిట్టడం వెనుక కారణాలు ఏంటనేది మాత్రం మీరు అర్థం చేసుకోరు. అసలు మా జనరేషన్లో మమ్మల్ని తిట్టడం కాదు, కొట్టేవాళ్ళు. చాలా చాలా దెబ్బలు తిన్నాము. అది ఎంతో ఎంజాయ్ చేసే అల్లరే అది. ఇప్పుడు తలుచుకున్నా కూడా ఆ అల్లరికి ఆ దెబ్బలకి నవ్వొస్తుంది తప్ప ఎప్పుడూ సిగ్గుపడలేదు. కానీ మీరు, మీ జనరేషన్ సిగ్గుపడే విధంగానే ఉంది. పేరెంట్స్కి తెలియకుండా ఫోన్స్ యూజ్ చేయడాలు, కాల్స్ చేయడాలు, ఇంకా ఎన్నో చేస్తున్నారు. అది మీకు మాత్రమే తెలుసు. ఇది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాననే అనుకోండి. పిల్లల పేరెంట్స్ ఒక్కొక్కరు నాతో షేర్ చేసుకుంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళు చేసే పనులేంటి అని. ఏదో తప్పు చేస్తున్నారు అనట్లేదు, చదవట్లేదు అని కూడా అనట్లేదు. కానీ ఒక నిజాయితీ అనేది, వ్యక్తిత్వం అనేది ఉండాలి. మనం ఎప్పుడూ మన పాస్ట్ని తలుచుకొని, అంటే మన గడిచిన కాలాన్ని తలుచుకొని సిగ్గుపడకూడదు. ఎప్పుడూ సిగ్గుపడకూడదు. అది అల్లరైనా ఏదైనా మనం దాన్ని గర్వించదగ్గ ఉండాలి. లేదంటే తలుచుకున్నప్పుడు మన ఫేస్లో ఒక చిన్న స్మైల్ రావాలి. అంతేగాని ఎప్పుడు సిగ్గుపడే విధంగా ప్రవర్తించకూడదు. అలాంటి పనులేవి చేయకూడదు. తప్పు చేస్తున్నారని నేను అనట్లేదు, కానీ ఒక్కసారి ఆలోచించుకోండి, ఏం చేస్తున్నాము, పేరెంట్స్ ఎందుకు తిడుతున్నారు కొడుతున్నారు అని. శిల అనేది చెక్కితేనే శిల్పంగా అవుతుందే తప్ప అది ఎప్పుడూ శిలగానే ఉంటుంది. మీకు అర్థమయ్యే విధంగా అంటే, ఒక బండ ఉంటుంది కదా, ఆ బండని మనం చెక్కితేనే ఒక అందమైన శిల్పంగా తయారవుతాయి తప్ప